అలా వెనక నడుస్తున్నావేంటి బావా? రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని. పడిపోతావు బావా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా. ఆ దారిలో పడ్డాడు, ఇక దారి మళ్లించడమే తరువాయి. దారికి అడ్డంగా నిలబడ్డావు. ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే. వీళ్ల సోయగాల హోమగుండంలో, ఆరని తాపాల అగ్నిలో, అంగాంగ వర్ణనల ఆహా ఓహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే. వెన్నెల నిప్పుల వానల్లో, ఒయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అధరసాగర మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాను. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై, నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమే ఉంటే, అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టు.
జన్మాంతరకృతాని చ తాని తాని మన అన్నమయ్య చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్పృహతప్పి పడిపోయాడు. అవును బావా, వైద్యుడి కోసం మనిషిని కూడా పంపించాను. రండి చూడండి. అపస్మారక స్థితి, నాడి కూడా అందటం లేదు. పరిస్థితి నాకే అగమ్యగోచరంగా ఉంది. ఇక ఆ పైవాడి దయ. బాబు, ఏమిటి బాబు, ఏమైంది? కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి ఎప్పుడిటు కలగంటి. అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్య తేజములు వెలుగడగంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చయ్యన మేలుకుంటి ఎప్పుడిటు కలగంటి. అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయహస్తము కంటి వెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలుగంటి కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి. భగవంతుడా, నా బిడ్డని మళ్ళీ మామూలు మనిషించి ఏమండి, 3 రోజుల నుంచి ఇదే వరసండి. పులకడు పలకడు మోసానికి రారా అంటే అమ్మా నేను ఇంకా ఫోన్ చేయలేదా అంటున్నాడు. నాకెందుకు భయం భయంగా ఉందండి. బావా, నాకు ఒకటి అనిపిస్తోంది. అన్నమయ్యకి ఏమన్నా పనులు పురమాయిస్తే ఈ స్థితి నుంచి కాస్త కోలుకుంటాడేమో అని. నన్ను అడిగితే మీ 50 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి ముక్క చెప్పారు. మరైతే మన వాడికి
అసలు విశ్రాంతి అనేదే లేకుండా పని మీద పని పురమాయించండి, చక్కున కుదురుకుంటాడు. ఏ పని చేయించమంటావు బావా? ఏ గడ్డో దర్భో కోసే పని. సరే. నాయనా అన్నమయ్య, అడవికి వెళ్ళి గడ్డి, అదే దర్భ, ఒక పెద్ద మోపు కోసుకొని ఇంటికి రా.